స్వచ్ఛంద సేవా సంస్థ మానవతామూర్తులందరికీ ఆహ్వానం. అందరికీ శుభోదయం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాజంపేట శాఖ మానవతామూర్తులందరికీ హార్ట్లీ వెల్కమ్ టు ఆల్ మెంబర్స్ ఆఫ్ మానవతా అసోసియేషన్, మానవతా కమిటీ. ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాజంపేట శాఖ 2015 జూన్ నెలలో ప్రారంభించబడింది. అప్పట్లో 2 బీదలతో స్టార్ట్ చేసాము. ఈరోజు 7 బీదల వరకు దగ్గర. తర్వాత 2018లో ఈ రథాన్ని వేలూరు నుంచి తిరుపతిలో రథాన్ని కొని 6 లక్షలకు, తర్వాత దాన్ని వేలూరు సిఎంసి వేలూరు అక్కడ తీసుకొని దాన్ని మళ్ళీ 1,10,000కు మాట్లాడుకొని దాన్ని స్టీల్ బాడీ అంతా కట్టించి తీసుకురావడం అయింది. దాన్ని తీసుకొచ్చేటప్పుడు వాడు బోల్టాలు విన్నాం దానికి. అవి ఎట్టొచ్చిందో దైవవశాత్తు క్షేమంగా రాయంపేట వెళ్ళాం, లేకపోతే ఏమైనా పడిపోయింది. రథానికి వాడు బోల్టాలు లేదు, మేము గమనించాలా. ఆ మెకానిక్ బోల్టాలు లేదు ఆ పైన బాడీ. నేను ఇంకొక ఆయన కృష్ణ అని ఉన్నాడు, అది మేనేజర్కి ఉన్నాడు, కళాంజలి కాబట్టి కృష్ణ అతను కూడా చనిపోయాడు 3 ఏళ్ల కిందట. ఆయన ఆ రథం కూడా సాగనంపిన ప్రచారం కాలపాకు. ఆ విధంగా ఆ రథాన్ని 2018 ఫిబ్రవరిలో ప్రారంభించడం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు రఘునాథ్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు ఇచ్చారు. తర్వాత అందరూ మెంబర్లందరూ కూడా 10,000, 20,000, శక్తి కొద్ది 50,000 అందరి సభ్యుల ధనంతోనే మొత్తం 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది దానికి. అప్పట్లో 2018లో బాగానే జరుగుతూ ఉంది. రథానికి బాగా డిమాండ్ ఉంది మన వైకుంఠరాడానికి. 2020-21లో చేసిన సేవలు అమోఘమైనవి. అప్పట్లో ఈ కరోనా టైంలో ఎవరిని ఎత్తేవాళ్ళు లేరు, బంధువులు కూడా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. మన కృష్ణాయుడు డ్రైవర్లు ఇంకా మన వాళ్ళు ఒక వెనుకుండి శవాలను కూడా బట్టి మనమే దాంట్లో వేసి వ్యాన్లు ఎక్కించి ప్రసారణ తీసుకుపోయి దానం చేయడం జరిగింది 2021లో. చాలా ఈ మానవత బాగా మంచి పేరు వచ్చింది అప్పట్లో కరోనా టైంలో. తర్వాత కరోనా టైంలో మనము భోజనాలు కూడా హాస్పిటల్లో కానీ కరోనా పేషెంట్స్కు, తర్వాత ఈ గుడిసెలో ఉండే వాళ్ళకు అందరికీ కూడా మనం భోజన ప్యాకెట్లు డోనార్స్ మన వాళ్ళు ఎవరో కాదు, రోజు ఒకరు ఆ ప్యాకెట్ తీసుకుపోయి అందరికీ కూడా అప్పట్లో మాకు స్వర్గీయ శరత్ బాబు ఆయన సేవలు బాగా అందించాడు. అప్పట్లో సాయిబాబా గుళ్ళు కూడా ఉంటాడు ఆయన. అందరం కూడా బర్త్డే ఉండేవాళ్ళు, మేము కూడా అప్పట్లో భోజనాలన్నీ తీసుకుపోయి పంచినాము. అప్పటి నుండి కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. తర్వాత చదువు చెప్పించిన దాంట్లో కూడా పేదవాళ్ళకి విద్యాదానం కూడా చేసింది మానవతా సంస్థ. మన వాళ్ళందరూ కూడా ఫీజులు కట్టారు. ఒక అబ్బాయికి ఇక్కడ ఓగులవారిపల్లి మండలంలో ఒక ఎస్సీ అబ్బాయి ఉన్నాడు. ఆయన ఇప్పుడు నోయిడాలో ఉన్నాడు. అబ్బాయి ఏమి ఆ డిగ్రీలో బిఎస్సీలో పేపర్లో వచ్చింది, టాప్ మార్క్స్ వచ్చాయి, మొత్తం యూనివర్సిటీకి ఫస్ట్ అని వచ్చింది. అది మన రమణ స్వర్గీయ మన పివి రమణ సార్, రిటైర్డ్ లెక్చరర్. ఆయన దాని పేపర్లు చూసి ఆ అబ్బాయిని విచారించి ఇక్కడ రమ్మని చెప్పారు. ఒక ఆదివారం రోజు మన సమావేశం రోజు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి తీసుకొని ఆ అబ్బాయి ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఆయనకు ఏమి ఎంఎస్సీ చదువుకోవాలా, చదువుకోవాలంటే అందరూ కూడా
సురేష్ కుమార్ కూడా ఒక ఫీజు కట్టేశాడు. ఆయన అడ్మిషన్ ఫీజు కట్టి మొత్తం 40,000 ఆ రోజు. తర్వాత మన మెంబర్లు అందరూ కూడా 5,000, 10,000 ఒక సంవత్సరం కట్టారు. అదే ఆయన 2 సంవత్సరాల విద్యను మానవతా సంస్థ పూర్తిగా అందించింది. తర్వాత ఆయన సైంటిస్ట్ అయ్యి ఉత్తరాఖండ్లో వచ్చింది. నోయిడాలో సైంటిస్ట్గా ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్నాడు. తర్వాత ఇంకా ఎంతోమంది విద్యార్థులు కూడా సంవత్సరము ఆ స్కూల్ ఫస్ట్ వచ్చే వాళ్ళకి అక్కడికి పిలిపించడము, మనం మానవత ప్రతి సంవత్సరం కమిటీ ప్రమాణ స్వీకారం రోజు వాళ్ళని పిలిపించి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అందరికీ మనం 1000 రూపాయలు బహుమతి, తర్వాత వాళ్ళకు మొమెంట్స్ అంతా ఇవ్వడం జరుగుతుంది. అది ఎన్నో కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కానీ, తర్వాత ఈ చెట్లు ఆడడం కానీ అన్ని కార్యక్రమాల్లో మానవతా సేవా సంస్థ పాల్గొంటుంది. మన సభ్యులందరి సహకారంతో కొంతమంది ఉద్యోగరీత్యా అలా రాలేకపోవచ్చు. ఉండేవాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఉండేవాళ్ళందరూ కూడా వస్తున్నారు. తర్వాత మోరల్ వాల్యూస్లో కూడా పోయిన సంవత్సరం మా వేణుగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో మోరల్ వాల్యూస్ కూడా అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో ఈ మానవతా విలువలు మోరల్ వాల్యూస్ స్కూళ్ళలో ఎక్కువగా అంత ముందు కన్నా పోయిన సంవత్సరం చాలా ఎక్కువగా జరిగినాయి. మన అధ్యక్షుడు ఈయన అబ్దుల్లా గారి టైంలో ఎక్కువ ఈ బెంచీలన్నీ కూడా కోర్టు కాడ కానీ, బస్ స్టాండ్ కానీ, ముఖ్యమైన ప్రదేశాల్లో ఎక్కడైతే కొంచెం జనరద్దీ ఉంటుందో అక్కడంతా కూర్చునేదానికి ఆ బెంచీలని ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా ప్రజాధనంతోనే. తర్వాత ఈ బహుమతులు కూడా విద్యార్థులకు బహుమతులు కూడా మన అబ్దుల్లా గారి టైంలో ప్రజల నుంచే ఆ 1000 రూపాయలు కూడా రాబట్టడం విద్యార్థులందరికీ కూడా. ఆ విధంగా ముందుకు పోతా ఉంది. అందరి సహకారంతోనే, ఒకరిద్దరితో అయ్యే పని కాదు, ఇదే టీం వర్క్. కాబట్టి మన సంస్థలో అంతా విద్యావంతులు ఉన్నారు, అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా అర్థం చేసుకుంటున్నారు, అంతా బాగా సహకరిస్తున్నారు. కాబట్టి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారీ సమావేశానికి హాజరైనటువంటి మానవతా మూర్తులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అజెండాలో ప్రధానమైనటువంటి అంశాలు 2 ఉన్నాయి. మొదటిది మెంబర్షిప్ల గురించి ఫాలో అప్ ఒకటి. దాంట్లో గత నెలలో వచ్చినటువంటి సభ్యులకు రసీద్ బుక్లు ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని పుస్తకాలని నేను శ్రీనివాస నాయుడు గారు పర్సనల్గా వెళ్ళి అందజేయడం జరిగింది. ఇంకా కొన్ని బుక్స్ మన దగ్గర ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు వచ్చినటువంటి సభ్యులు ఎవరైతే ఈ మెంబర్షిప్ బుక్స్ తీసుకోలేదో వాళ్ళకి ఆ బుక్స్ను ఈరోజు అందజేసి నోట్ చేసుకుంటాం. అయితే మనకు ఆ రోజు మనం జూలై 15 అనుకున్నాం, కానీ మళ్ళీ కొంచెం టైం ఎక్స్టెండ్ చేసుకొని ఆగస్టు 5వ తేదీ వరకు దాన్ని మనం టైం పొడిగించుకోవడం జరిగింది. ఆగస్టు 5వ తేదీ లోపల వస్తే మళ్ళీ మాకు దాన్ని ఎంట్రీ చేసి మనం ఇమీడియట్గా మనం డైరీ ప్రింట్ అయ్యేటానికి మనం అన్నీ కూడా స్కూటింగ్ చేసుకొని ప్రూఫ్ రీడింగ్ అవి చేసుకొని పంపించవలసిన అవసరం ఉంటుంది. సో ఇది ప్రతి నెలలో కూడా ప్రతి సంవత్సరం కూడా మనకు లేట్ కావడం వలన ఇమీడియట్గా మనము టైప్ చేసి పంపించడంలో కొన్ని అచ్చు దోషాలు కానీ పొరపాట్లు కానీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఫోటోస్ కూడా రానటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందుగానే దీన్ని ఒక టైం బాండ్ పెట్టుకొని దీన్ని తొందరగా మనం ముగించుకోవాలనేటువంటిది ఉద్దేశంతో జూలై 15వ తేదీ అనుకున్నాం. అయితే ఇంకా బుక్స్ కూడా మనం కొంతమందికి ఇవ్వవలసి ఉంది. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి వాళ్ళకి ఇంకా మన దగ్గర ఉన్నటువంటి టోటల్గా 500 సభ్యత్వాలకు సంబంధించి బుక్స్ మనకు కడప వారు పంపించడం జరిగింది. అయితే గత సంవత్సరంలో వేణు సారు తర్వాత నరసింహమూర్తి అన్న వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో 537 మెంబర్షిప్లు చేయడం జరిగింది. వారికి పోటీగా కాకపోయినా మనము ప్రతి సంవత్సరం కూడా మెంబర్షిప్లు అనేటువంటిది పెంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. తర్వాత అట్లాగే గత సమావేశంలో మనము మాట్లాడుకున్నప్పుడు నా ప్రపోజల్గా ఈ చిరు వ్యాపారులకు గొడుగులు అందజేద్దామని చెప్పని నేను ఒక జస్ట్ ప్రపోజల్గా పెట్టాను. అయితే ఇమ్మీడియట్గా దాన్ని గంగనపల్లి వెంకటరమణ సార్ స్పందించి, అన్న నేను మా అమ్మ నాన్న పేరు మీద గొడుగులు వేపిస్తాను,
ఒక 20,000 నేను డొనేట్ చేస్తానని చెప్పి ఆన్ ద స్పాట్ మనకు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను వెంటనే 2 రోజుల్లోనే దాని యొక్క సమాచారాన్ని సేకరించి సార్కి ఫాలోఅప్ చేశాను. అమౌంట్ ఎప్పుడు లోపల పంపించాలని అన్నాడు. మీరు ఎప్పుడు పంపిస్తే అప్పుడు నేను ఆర్డర్ చేస్తాను సార్ అని చెప్పాను. ఇమీడియట్గా సార్ ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఫోన్ పెట్టేస్తాను, నేను ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పని ఫార్వర్డ్ చేయడం జరిగింది 20,000. ఇమీడియట్గా నేను వర్క్లోకి వెళ్ళిపోయాను. వర్క్లోకి వెళ్ళిపోయి తర్వాత మనకు నెలవారీ సమావేశంలో డిస్ట్రిబ్యూట్ చేద్దాం సార్ అని చెప్తే సార్ వాళ్ళ యొక్క కవల పిల్లలు జగతి జాగృతి యొక్క పుట్టినరోజు మొన్న 24వ తేదీ ఉండింది. ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పని ముందుగా సమాచారం. అందుకే ఆ రోజు కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది 23వ తేదీ. అయితే 24వ తేదీ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండడం వలన ఆ రోజు సార్ అందుబాటులో లేకపోవడం వలన దాన్ని మళ్ళీ మనం ఈ రోజుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది 24 నుంచి 26. ఈ సమావేశం అనంతరం అందరం కూడా వెళ్ళి కొంతమందిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. నేను, అబ్దుల్లా అన్న, శ్రీనివాసం నాయుడు సార్, అంటే యూపీ రైట్ సార్ అందరం కూడా ఒక క్యాంపెయినింగ్ చేసాం. ఒకరోజు సాయంత్రము చేసి ఒక 10-12 మందిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇద్దాము. మిగిలినటువంటిది మళ్ళీ సెకండ్ క్యాంపెయినింగ్ పెట్టుకుందాం. దాంట్లో అబ్దుల్లా అన్న సలహా ఏంటంటే మనం ఒకే రోజు 20 ఇవ్వడం కన్నా ఒకరోజు 10, ఒకరోజు 10, ఒకరోజు 10 అట్లా ఇచ్చుకుంటే అయితే మనం 3 సార్లు ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళం మొత్తం 3 సార్లు మనకు మీడియా కవరేజ్ వస్తుంది కదా అని చెప్పని అన్న ఒక ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అది కూడా కరెక్ట్ పాయింటే. కాబట్టి మనం ఈరోజు అందరం ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం వీలైనంత మంది సభ్యులు మనం వెళ్ళి ఆ యొక్క సార్ యొక్క వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద స్మారకార్థం ఇచ్చినటువంటి గొడుగుల్ని మనం ఈరోజు పబ్లిక్కి మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని వద్దామని చెప్పి తెలియజేస్తున్నాము. మరి అలాగే ఇప్పుడు కొన్ని ప్రపోజల్స్ అన్న కూడా చెప్పాడు, సుబ్రహ్మరెడ్డి అన్న. సో ఏదైనా సరే సేవా కార్యక్రమం వెళ్ళేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుందనే ఒక ప్రపోజల్ అయితే ఉంది. అది చాలా మంచి సూచన. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ యొక్క నైతిక విలువలు వాటికి వెళ్ళేటప్పుడు ఒక 3-4 మాట్లాడుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. అది వాస్తవంగా అయితే కరెక్ట్ ప్రాసెస్ కూడా కాదనేటువంటిది. ఒక 3 అయితే ఆ రోజు వక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 ఫోన్లలో మాట్లాడుకొని మిగిలిన వారికి కనీసం మెసేజ్ రూపంలో అయినా ఒక సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రధాన కార్యదర్శిగా నా మీద ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా రేపు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకరోజు ముందుగానే షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యమైనటువంటి వాళ్ళకు కూడా ఫోన్లు చేస్తాం. అయితే ఆ రోజు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం పర్సనల్గా ఫోన్లు చేయడం జరుగుతుంది. అది వేణు సార్ చాలా చక్కగా అందరికీ ఫాలోఅప్ చేస్తూ ఉంటాడు. సో అది ఉండేటువంటి. అయితే రెండవది ఏంటంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము, కడప జిల్లా కార్యవర్గ సమావేశానికి మన యొక్క సంస్థ నుంచి ఒక యాక్టివ్ మెంబర్ అనేటువంటి వాళ్ళు వెళ్తే అక్కడ ఏం జరుగుతున్నాయి కార్యక్రమంలో, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమావేశాలను ఏర్పాటు చేస్తారనేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి, ప్రతి ఒక్క శాఖ నుంచి కూడా ఒకరి సభ్యుడిని రమ్మని చెప్పని, యాక్టివ్గా ఉన్నటువంటి సభ్యులను రమ్మని చెప్పని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగిందంట. సో అది రామచంద్రారెడ్డి సార్ మొన్న ఫోన్ చేశారు, మళ్ళీ నిన్న ఫోన్ చేశారని చెప్పిన సార్ నాకు ఆయన ఫోన్ చేసిన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్తాడు. అయితే నేనేం చెప్పానంటే, ఎలాగో నెలవారీ సమావేశం ఉంది కదా సార్, అందరూ సభ్యులు హాజరవుతారు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ పేరు కానీ చెప్తే దాన్ని ఆమోదిస్తామని చెప్పారు. కాబట్టి అది ఎవరైనా సరే మీరు ఎవరైనా అంటే నెల మనం అక్కడ సమావేశానికి కంపల్సరీగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆ కంపల్సరీ అనేటువంటి పదాన్ని మళ్ళీ వాడుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళగలిగేటువంటి వాళ్ళు మాత్రమే పేరు ఇవ్వండి. ఏదో జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేదానికి నేను ప్రమోట్ అయినాను అనేటువంటి ఉద్దేశం కాకుండా హాజరయ్యేటువంటి వాళ్ళే పేరు నమోదు చేసుకుంటే బాగుంటుంది. దాంట్లో నాకు తెలిసి నేను ఒక పేరు ప్రపోజ్ చేస్తున్నాను. దానికి వేరే వ్యక్తి అయితే ఎవరు కూడా కరెక్ట్గా జడ్జి గారు కమిట్మెంట్ ఉండదు. దాంట్లో వేణు సార్ అయితేనే బాగా కమిట్మెంట్ ఉంటుంది. కాబట్టి వేణు సార్ని వాళ్ళు ఒప్పుకోవాలా, నేను చెప్పిన పేరు మళ్ళా నన్ను కూడా ఉండొచ్చు అంటే చైర్మన్గా ఉన్నవాళ్ళు వద్దు సార్, వాళ్ళు కూడా భయపడినారు. అన్నిటిలో మీరు పెట్టి ఏం బాగుంటుంది అని అంటున్నారు. అన్నిటిలో మీరు చైర్మన్ గా ఉన్నారు కదా, రీజియన్ 3లో ఉన్నారు మీరు, కాబట్టి వస్తున్నారు. అది కూడా కనుక్కునే నెలలో వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు? నెల ఆదివారమే కదా, చివరి ఆదివారమే కదా, 3 ఆదివారం 4 ఆదివారమా, ఏదో ఒక ఆదివారం మార్పు కూడా చేసుకుంటారు వాళ్ళు. ముందుగానే మన సమాచారం గ్రూప్ లో ఇస్తున్నారు. ఏదో సండే 2 నెలలు ఫోన్ చేశారు సార్, మళ్ళీ చేయలేవు.
మెసేజ్ పెడతా ఉంటా సార్ కడపకి. మెసేజ్ వస్తుంది. రాజంపేటలో ఉండేటువంటి మన సభ్యులకే మనం మెసేజ్ ద్వారా తెలుపుతున్నారు కానీ మనం ఫోన్ చేయట్లేదు సార్. కడపలో ఉండేటువంటి వాళ్ళు కూడా గడప చూస్తారు. చేస్తారు అప్పట్లో చేస్తారు. తర్వాత కడప సంస్థ ఉన్నది, అది మన దగ్గర యాప్ ఉంటే దాంట్లో పెడతారు వాళ్ళు. కడప సంస్థ యాప్ ఉంది కదా సార్ మనకు. సరే సార్, ఎవరైనా విల్లింగ్ ఉన్నారా సార్? నెలకు ఒక ఆదివారం వెళ్ళాల్సి ఉంటుంది కడపకి. సో ఆ రోజు కొంచెం కుటుంబ సభ్యులతో గడిపేదానికి మనకు దొరికేటువంటి ఒకే ఒక రోజు టైం కాబట్టి, సో రిటైర్ అయినటువంటి వాళ్ళు అయితే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి రోజు ఆదివారమే కాబట్టి. దాన్ని ఆలోచన చేయండి. అబ్దుల్లా అన్న అయితే అబ్దుల్లా అన్న కానీ లేకపోతే వేణు సార్ అయినా కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పద్ధతిగా ఉంటారు. యాక్టివ్గానే ఉన్నాడు కాబట్టి పోతే మంచిదే. మీ ఒక్క డైలాగ్ చాలా గడప జిల్లా పుడితే ఉయ్యాలా సత్తే మోయాలా ఈ లోపల. నాగేంద్ర సార్ మిమ్మల్ని ఆల్రెడీ మీ ప్రపోజల్ వచ్చింది సార్. ఇంతకుముందు కూడా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే మీరు ఒక్క మీటింగ్ కూడా హాజరు కాలేదు, ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యారు. 11 నెలలు అబ్సెంట్ ఇక్కడే కాబట్టి పుల్లంపేట ఉండే విషయం కూడా చర్చిస్తానా, ఎందుకంటే మీ పేరు మేము మాట్లాడుకున్నాము. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే కడపలో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే నాగేంద్ర నాయక్ అంటే అతను ఒకే ఒక సమావేశానికి వచ్చాడు, 10 సమావేశాలకు హాజరు కాలేదు. మంత్లీ అటెండ్ అవ్వాలనేది తెలియదు కరెక్ట్గా. ఇప్పుడైతే ఇది అందుకే సార్ కంపల్సరీ వెళ్తా, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నాకు కూడా మిస్కమ్యూనికేషన్ లేదు. ఓకే, మీరు వెళ్తారంటే నేను మీకు పర్సనల్గా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను. ఈరోజు కూడా సండేనే కదా, పిల్లలు కూడా అదే కాదు. ఈసారి సబ్జెక్ట్ కూడా బాగా క్లియర్గా చేయాలని అభిప్రాయం గట్టిగా ఉంది. ఇప్పుడు అందరూ మాట్లాడినట్టు చెప్తాను. ఆయన పుస్తకాలు ఇస్తే సార్ ఘనంగా చేస్తాను సార్. అది యాక్చువల్గా ఇనిషియేట్ ఈరోజు సార్ని మళ్ళీ సార్తో పరిచయం చేపిస్తారు, పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు సార్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు సంస్థకి. సో 15 మందికి పర్సనల్గా రాత్రి కూర్చొని ఫోన్లు చేశానని డేటా కూడా చూపించాడు. సో కాబట్టి మనకు ఇట్లా కొత్త సభ్యతలు చేర్చడంలో కానివ్వండి, తర్వాత కొత్త మెంబర్స్ని, ఇటువంటి యాక్టివ్ మెంబర్స్ని అంటే మీ తర్వాత మేము, మా తర్వాత మేమంతా ఒకటే అనుకోండి, 2-3 ఏళ్ళు తేడా. మీ శిష్యుడేనా? రైట్, ఓకే. వెరీ గుడ్, మంచి వాతావరణం. సరే, ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఇనిషియేట్ తీసుకుంటే ఈ సంస్థను మనం ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. కాబట్టి మనకి ఇక్కడ మెంబర్షిప్లు అనేటువంటిది ఎంత ప్రధాన అంశమో కొత్త సభ్యులను పరిచయం చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా మనలాంటి యూత్ అనేటువంటిది కొంచెం ముందు వచ్చింది అనుకోండి, కొద్దిగా ఆటోమేటిక్గా మెంబర్షిప్లు పెరుగుతుంది. సో ఈసారి మీరు కూడా మెంబర్షిప్లో కనీసం ఒక 20 అన్న మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో కాబట్టి అది చెయ్యాలనే కోరుకుంటున్నాము. 20 కాదు 50 చేస్తే కూడా సంతోషమే స్వీకరించేదానికి. సో అయితే ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క మెంబర్షిప్లు అనేటువంటిది మనము ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. అది కూడా నా బాధ్యత ఉంది కాబట్టి. సో మన శ్రీనివాస నాయుడు గారు 5 బుక్కులు నాకు అందించడం జరిగింది. మళ్ళీ కొత్తగా 5 బుక్కులు తీసుకోవడం జరిగింది. అంటే 50 సభ్యత్వాలు ఇప్పటి వరకు పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ ఒక 5 బుక్కులు ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళాడు. సారు సెంచరీ దాటుతాడనేటువంటి నమ్మకం మీతో పాటు నాకు కూడా ఉంది. ఖచ్చితంగా సార్ చేయగలుగుతాడు. అట్లాగే వేణు సార్ కూడా నాది మొత్తం అంతా ఒకేసారి నేను డిపాజిట్ చేసి రసీదు ఇస్తాను అన్నాడు. పోయినసారి కూడా అట్లే మనకు 96,000 ఒకే అమౌంట్గా డిపాజిట్ చేసి నాకు రసీదు అందజేయడం జరిగింది. సో అట్లాగే నాగభూషణం అన్న ఒక 14 చేసుకొని వచ్చాడు. సో ఒక్క నిమిషం, 14 చేసుకొని వస్తే ఫస్ట్ ఒక రిసిప్ట్ బుక్కే ఇచ్చాను. 14 అయినా నందా అన్నాడు. సరే అన్న ప్రాబ్లం లేదు అని చెప్పి ఒక బుక్ తీసి 4 ఇచ్చి ఈ 6 కూడా ఫిలప్ చేసుకొని రాపా అని చెప్పి ఇచ్చి పంపించాను. ఆ 6 కూడా ఈరోజు ఫిలప్ చేసుకొని వచ్చినాడంట. సో ఒక బుక్ ఆల్రెడీ అమౌంట్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడే మనకు తెలుగు పండిట్ శ్రీనివాస సారు తిరుపతి పోవాలని చెప్పిన అర్జెంటుగా తన బాధ్యతగా ఇక్కడికి వచ్చి బుక్ అప్పచెప్పి 6,000 రూపాయలు అమౌంట్ ఇచ్చి 10 సభ్యత్వాలు అందజేయడం జరిగింది. అట్లాగే రాయుడు సారు 2 బుక్కులు తీసుకున్నారు, 3 బుక్స్ తీసుకున్నాడు. దాంట్లో 2 బుక్స్ జస్ట్ ఇప్పుడే నాకు అందజేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు వచ్చినటువంటిది మనకు వచ్చినటువంటి లిస్టు. సో కాబట్టి ఈ అమౌంట్ అంతా కూడా మనము
జమ చేసి తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆ తర్వాత మనము ఈ యొక్క కార్యవర్గ ఎన్నిక రోజు 35,000 రూపాయలు మనం డ్రా చేయడం జరిగింది అకౌంట్లో నుంచి. ఆ 35,000 సంబంధించినటువంటిది ఇప్పటి వరకు అయినటువంటి ఖర్చు, దాని వివరాలన్నీ కూడా మనకి మెంబర్షిప్స్ అన్ని అమౌంట్ జమ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ ఎంత ఉందనేటువంటిది మనకు ఒక క్లారిటీగా మీకు స్టేట్మెంట్తో సహా మేము ముందుకు వస్తాను. సో అది యాక్చువల్గా రాయుడు గారి బాధ్యత, మేమిద్దరం ఒకటే కాబట్టి సార్కి అన్ని అప్పచెప్తా, సారే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో స్టేట్మెంట్ మెంబర్షిప్. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. దయచేసి అందరూ కూడా మన మీద మనకు ఎప్పుడు కూడా విమర్శలు చేసుకోకుండా దాన్ని ఏదైనా ఒకటి ఉంటే కానీ ఆ సమాచారాన్ని వాళ్ళు స్మూత్గా వాళ్ళతో మాట్లాడండి. ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే చిట్టినాయుడు కానీ సుబ్రహ్మణ్యం కానీ ఈ సంస్థ మనము నెలకు ఒకసారి మాత్రమే ఎడుకుంటామని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ప్రతిరోజు కూడా 30 రోజులు ఫీల్డ్లో ఉన్నటువంటిది వాళ్ళిద్దరే. కాబట్టి వాళ్ళిద్దరినీ ఎప్పుడు కూడా మనసు నొప్పించే విధంగా మనము మాట్లాడకూడదు. వాళ్ళతో పర్సనల్గా మనం ఫోన్లో మాట్లాడితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, మనకి ఇబ్బంది ఏం లేదు. సో నేను ఎప్పితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు, నేను ఎప్పుడు చెప్పినా కూడా రాత్రి 10 గంటలకు చెప్పినా కూడా చిట్టినాయుడు నాకు ఇంపార్టెంట్ ఇప్పుడు వెళ్ళగలుగుతామని అంటే, సార్ మీకు మరీ ముఖ్యమైతే వెళ్తాను సార్ అంటాడు. మనకు షెడ్యూల్ ఒక టైం పెట్టుకొని ఉన్నాం 7 వరకు 8 వరకు అని చెప్పని. అయినా కూడా మనం పర్సనల్గా రిక్వెస్ట్గా మనం చెప్తే వాళ్ళు కూడా కాదని లేరు. అయితే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఆ టైంలో వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి మనం మ్యాక్సిమం పొద్దున 5-6 కంతా మేము చేరుస్తారని చెప్తాను. అయితే ఏ టైంలో వచ్చినా కూడా 10:30-11 వచ్చినా కూడా నేనైతే ఫోన్ చేస్తాను, నాకైతే సమాచారం కరెక్ట్గానే ఉంటుంది. సో కాబట్టి మనం కోఆర్డినేషన్గా ఇక్కడ ఉండేటువంటిది మనమే. దాంట్లో మనకి ఏముండదు. ఇప్పుడు క్లీనింగ్ విషయం ఉంది, క్లీనింగ్ విషయం మనం నలుగురిలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పకపోతే వాళ్ళని పక్కకు పిలిచి మాట్లాడితే మనం అయిపోతాం సార్. దాని గురించి ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. సో కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు మనకు ఇంకొక శాంతిరథం తీసుకురావాలని గత కమిటీ నుంచి ఒక ప్రపోజల్ ఉంది. అయితే మేము ఆపాము దాన్ని. ఎందుకు ఆపామంటే ఒక 4 నెలలు మీ ఇద్దరికి టైం ఇవ్వడం జరిగింది. రాముడు సార్ అందరి సమక్షంలో 4 నెలలు టైం ఇవ్వడం జరిగింది. ఆ 4 months నుంచి మీరు ఎవ్రీ మంత్ మనకు ఎన్ని శాంతిరథాలు వెళ్తున్నాయి, ఎంతమందికి మనము శాంతిరథం సర్వీస్ అందిస్తున్నాం అనేటువంటిది డేటా మనకు కావాలి. దాంట్లో మనకు నెలలో ఒక 40-45 గానే వెళ్ళాయంటే ఇంకో శాంతిరథం అవసరం ఉంది. నెలలో 20 లోపలగానే నెంబర్ ఉంటే ఇంకో శాంతిరథం అవసరం లేదు. దాన్ని మనము ఆల్రెడీ మనం ఫండ్ని రిలీజ్ చేసుకొని ఉండడం జరిగింది. ఆ ఫండ్ని ఏం చేయాలనేది మేము ఆలోచన చేసుకోవాలా. దాని ప్రకారం మీ ఇద్దరు ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారము ఆ ప్రపోజల్ని కూడా మనం ముందుకు తీసుకువెళ్తామని చెప్పని తెలియజేస్తూ, సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి రమణ సార్కి మరొకసారి వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకార్థం మీరు అందించినటువంటి గొడుగులు, మీ సేవా కార్యక్రమం మరవలేదు సార్. సో మీకు కూడా ప్రత్యేకంగా సంస్థ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. 20 మంది ఉన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాజంపేట శాఖలో మానవతా మూర్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత సంవత్సరం చేసినటువంటి కార్యక్రమాలు వాటి గురించి మన అధ్యక్షులు వారు శ్రీనివాసు గారు స్వీకరించడం జరిగింది. అయితే ఈ సంవత్సరము నన్ను అధ్యక్షుడి పదవి నుంచి చైర్మన్ పదవికి ఆమోదం తెలుపుతూ అందరి సభ్యుల సహకారంతో నన్ను ఎన్నుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ముఖ్యంగా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే సభ్యత్వాలు ఎక్కువ చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నాను. సభ్యత్వాలు ఎంత ఎక్కువగా మనం చేస్తే అంత మనకు సంస్థకు ఫండ్ జమ కావడం జరుగుతుంది. ఈ ఫండ్ను తిరిగి మళ్ళా సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ చెప్పినటువంటి కార్యక్రమాల పరంగా కానీ మనం ఫీజర్సు శాంతిరథాలు బయటకు పంపిస్తున్నాం. అయితే ఈ డ్రైవర్లు వాటిని మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత కనీసము వాటి శుభ్రపరిచే విషయంలో కొంచెం అజాగ్రత్త వహిస్తా అని చెప్పి నా నోటీస్కి వచ్చింది. తీసుకురావడం తప్ప వాటిని మళ్ళా శుభ్రపరచుకోవడం జరగటం లేదు. అట్లా జరిగిపోతే బ్యాసిల్లో ఎక్కువైపోయి డ్రైవర్లకు అనారోగ్య పరిస్థితులు వస్తాయి. తీసుకుపోయిన దగ్గర ఆ యొక్క ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఉంటారు, వాసన వస్తుంటుంది. కాబట్టి కనీసము 15 రోజులకు ఒకసారన్నా ఆ రథాన్ని కానీ ఫీజర్స్ పోయి వచ్చేప్పుడు ఒకసారి ఎక్కడైనా నీటి సౌకర్యం ఉండే కాడ మనము ఒకసారి ప్లే చేస్తే వాటర్ బాగుంటుందని నేను మనం చేసుకుంటాను. గుట్టతోనే శుభ్రం చేస్తాం. మనం ఏదైనా వాటర్ కూడా చేస్తే బాగుంటుంది నా మనవి. వాటర్ సర్వీస్ అర్థం కదా, వాటర్ సర్వీస్ బాగుంటుంది. పడలేదు కుళాయి దగ్గర ఉన్నటువంటి నీళ్ళతోనే కొంచెం
ఇప్పుడు వరకు నేను ఏం చేస్తున్నాను బట్టతో చేస్తున్నారు. వాటర్ బట్ట చేస్తే మంచిది 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 దాన్ని కంటిన్యూ చేయాలా. తర్వాత వెహికల్ ఓల్డ్ ట్రెండ్ రథం కూడా రన్నింగ్లో బాగా ఉండాలంటే వాళ్ళ సైకిల్ మనకు ఆ ఇంజిన్ తప్పనిసరిగా మీరు వాటర్ ఉపయోగించాలా. రమణ మీరు బయలుదేరేప్పుడు ఇంజిన్కి వాటర్ పోసుకొని బయలుదేరాలి. అది పొరపాటు చేసినట్టయితే మళ్ళీ ఇంజిన్ ట్రబుల్ వస్తుంది. కాబట్టి అది ఆ విషయం జాగ్రత్త మనం చేసుకుంటున్నాం. తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఆ దూరాన్ని బట్టి అక్కడ డబ్బులు వసూలు చేయటమైనటువంటిది సక్రమంగా చేసుకుంటే సమ్మతికి మంచి పేరు వస్తారు. రీజర్ సంబంధంగా కానీ రథాల సంబంధంగా కానీ వాటిలో అప్పుడప్పుడు మాకు నోటీస్ వస్తున్నాయి. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి విషయాలు జరుగుతున్నాయి. అంటే ఎక్కువ డబ్బులు అడిగి మనం కూడా అక్కడ స్తోమతని బట్టి కూడా అడగాల్సి వస్తుంది. ఒక చోట స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఇవ్వచ్చు, స్తోమత వాళ్ళు తక్కువ ఇవ్వచ్చు. దానికి అనుమతించండి కొంచెం ఏమంటుందిరా. ఎందుకంటే మనం చేసేటువంటి సేవకు పుస్తకాలు తీసుకొని రాకుంటే ఇక్కడికి పుస్తకం వచ్చేటప్పుడు నిబంధన అనుకున్నాం కదా, చదివిస్తాను. మనం చేసేటువంటి ఈ సేవకు ప్రతిఫలంగా ప్రజల్లో మంచి పేరు రావాలనే ఉద్దేశంతో నేను డ్రైవర్ సంబంధంగా జాగ్రత్త వహించాలి. తర్వాత ఈ సంవత్సరం ప్రారంభంలోనే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల నుంచి నైతిక విలువలు మారల్ విషయంలో జాగ్రత్త వహించి ఆ ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా ఒక డేట్ తీసుకొని చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్లో కూడా కనీసం 2 కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ ఈ కార్యక్రమాలు జరిగేదానికి మీరు అందరూ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. మరి సభ్యత్వ విషయంలో ఎవరైనా పుస్తకాలు తీసుకోకపోతే దయచేసి ఒక్కొక్క సభ్యుడు కనీసం మినిమం అంటే 2 బుక్లు తీసుకొని చేస్తే గాన మన కమిటీలో ఉన్నటువంటి 500 మెంబర్స్ పొడుపు ఉండేటువంటి పుస్తకాలు అవి సద్వినియోగం కావు. ఏం అనుకోకుండా దయచేసి ఒకవేళ 1-2 మిగిలితే ఆ మిగిలిన వాటిని ఎవరో ఒకరు సంపూర్తిగా దాన్ని ఫిలప్ చేయడానికి మేము ముందుకు వస్తాము. ఏదైనా పర్వాలు ఉంటే మీ ప్రయత్నం మీరు చేయండి. సభ్యత్వాల పరంగా సంపూర్ణంగా 500 దాటేదానికి ప్రయత్నం చేస్తాం సంవత్సరము. తర్వాత ఈ సంవత్సరం ప్రత్యేకించి మన మానవ స్వచ్ఛంద సేవ సంస్థ వారు చాలా బీదలుగా ఉండేటువంటి వాళ్ళు, పళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ ఆకులు అమ్ముకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు దారిలో కొందరికి ఎండ వర్షం వచ్చినప్పుడు కొందరికి ఏమీ ఆధారం లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకించి మా గంగనపల్లి రమణ సార్ ఈ సంవత్సరము 20,000 డొనేషన్ చేసి ఈ గొడుగులకు కొన్ని గొడుగులు వారు తెప్పించారు. తర్వాత మన సంస్థ తరఫున కూడా కొన్ని గొడుగులు తీసుకోవడం జరిగింది. ఇది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. మీటింగ్ అయిన తర్వాత మీరందరూ కూడా వస్తే ఆ డిస్ట్రిబ్యూషన్ లో చోట ఇచ్చిన తర్వాత ఫోటో తీసుకొని మనము వాళ్ళకు తెలపడం జరుగుతుంది. మరి ఇంతే కాకుండా నెక్స్ట్ మంత్ మళ్ళా ఇలాంటి మీటింగ్ కు ఎవరో ఒకరు అల్పాహారం కోసము సహకరించాలని చెప్పి కోరుకుంటాను. ఈ సంవత్సరంలో నేను ఈ నెలకు నేనే సహకరించాను. 200 రూపాయలు అయిందన్నారు, అది ఇచ్చేస్తాను ఇప్పుడైనా. అంతేకాకుండా నేను ఇప్పుడు ప్రతి పాఠశాలకు వెళ్తున్నా. రూరల్లో ముఖ్యంగా టౌన్ లాస్ట్ వీక్ చేశాను. రూరల్కి వెళ్తున్నా. రూరల్కి వెళ్ళిన పాఠశాలలో ఒక అర్ధగంట మన కార్యక్రమాలు ఏమేమి ఉంటాయో రథం కాంచి, శ్రీదత్త కాంచి, తర్వాత పిల్లల తల్లిదండ్రులు, గురువుల గురించి, సూర్యచంద్రుల గురించి కూడా లాస్ట్లో బోధిస్తూ ఆ టీచర్లకంతా కూడా పిల్లలకంతా తెలియజేసి మన సంస్థ గురించి ఆ ఉపాధ్యాయుల దగ్గర నేను మెంబర్షిప్ చేసుకోవడం జరుగుతుంది రూరల్ పరంగా. ఆ విధంగా ఇప్పటికే నేను 5-6 పుస్తకాలు చేసేసా. అవి వెంటనే నేను బ్యాంక్కి కట్టి మన కోశాధికారి గారికి అందజేస్తాను చెప్పి మనం చేసుకుంటున్నాను. మన సభ్యులందరూ కూడా నా మాటలు విని మీరు అందరూ శాంతంగా సహకరించి ఈ యొక్క సమాజానికి మానవతా సంస్థకు అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటున్నాను. మరి నందకిషోర్ గారికి ఒక విషయం చెప్పాను. నేను కడప నుంచి ప్రత్యేకించి 2 సార్లు ఆయన రామాంజన్ రెడ్డి గారు ఫోన్ చేస్తూ కడప జిల్లాలోని కమిటీలోకి రాజీవ్పేట నుంచి ఒక మెంబర్ని రటిపాడికి పంపించండి, ఇప్పటికీ అన్ని మండలానికి వచ్చేది మీరు ఒక్కటే మిగిలిపోయిందని చెప్పాను చెప్తున్నారు. మరి ఆ విషయంలో కూడా మీరు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం చెప్పి ఒకరిని కడపకు పంపించడానికి ఆమోదించాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే స్టార్ట్. మానవతా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
నిజంగా ఇటువంటి సేవా సంస్థలో మనమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామంటే నిజంగా సేవలోనే దేవుడు ఉన్నాడు. మానవ సేవయే మాధవ సేవ. కాబట్టి మనమందరం ఈ సంస్థలో ఉన్నాము, ఎంతో మందిని చేర్పిస్తున్నామంటే ప్రత్యక్షంగా చేసేవాళ్ళు, పరోక్షంగా చేసేవాళ్ళు కూడా అందరూ ఒట్టి తీసుకోవాలి. కాబట్టి టాబ్లెట్ ఎవరో పెట్టారు ఇక్కడ. ఏం సార్ షుగర్ టాబ్లెట్. మనము దాదాపుగా 11 సంవత్సరాలు జరుగుతుంది రాజంపేట శాఖ ఏర్పాటు చేసి. దాదాపుగా 20 సంవత్సరాల 23 సంవత్సరాల కిందట ఒక మహానీయుడి యొక్క ఆలోచనే ఈ మానవతా సేవా సంస్థ. రామచంద్రారెడ్డి గారని ప్రిన్సిపాల్ గారు జంగారెడ్డిగూడెంలో ఈ సంస్థను స్థాపించారు. 116 మందితో స్టార్ట్ అయిన ఈ సంస్థ నేడు దాదాపుగా 80,000 పైబడి సభ్యులతో అలరాడుతుందంటే నిజంగా మనసున్న మానవతామూర్తులకు ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఎందరో మహానుభావులు ఉన్నారు దీంట్లో. ఇటువంటి ఫెలోషిప్, ఇటువంటి ప్రేమలు దొరకాలంటే మనం పరిచయాలు ఏర్పాటు చేసుకోవడమే కష్టము. కానీ ఇటువంటి సేవా సంస్థలు చాలా ఈజీగా, చాలా ఫ్రెండ్లీగా, కేవలము కొన్ని నెలల్లోనే చాలా అందరము ఒకటిగా అవుతున్నామంటే కేవలం ఇటువంటి సంఘాలతో, సేవలతోనే. కాబట్టి సేవలోనే మనమందరం హ్యాపీగా ఉన్నాం. కాబట్టి మన గంగనపల్లి వెంకటరమణ గారు ఈ రోజున ఈ ప్రోగ్రాంకు దానికి డిజైన్ చేసిన నందకిషోర్ గారు అయితే దాన్ని అప్పటికప్పుడే కావాలి, ఇది చేయాలి మన రాజంపేటలో అని చెప్పి ఇటువంటి నిరుపేద కుటుంబాల యొక్క వ్యాపార సంస్థలకు 20,000 రూపాయలు విరాళం ఇచ్చి మంచి ఒక ప్రోగ్రామ్ను చేస్తున్నందుకు కూడా అందరికీ మనసున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు సార్ మీకు. ఇంకా 100 మందిని టార్గెట్ పెట్టుకుని చేసిన వాళ్ళలో రాజంపేటలో మానవతా సేవా సంస్థలో ఫస్ట్ నర్సారెడ్డి గారు ఉన్నారు, ఆయన రిటైర్డ్ టీచర్ గారు. తర్వాత శ్రీనివాస నాయుడు గారు, తర్వాత ఆయన చేస్తాడు సార్. ఆయన చేస్తాడు. పేరు వచ్చేసింది, అయిపోయింది. శేషారెడ్డి గారు, తర్వాత శ్రీనివాస నాయుడు గారు, తర్వాత అబ్దుల్లా గారు, వేణు గారు 100 తమ అధ్యక్ష పదవిలో చేశారు. మీరు కూడా చేసి ఈ సంవత్సరం బలోపేతం చేయాలి. ఎందుకంటే నాకు కొద్దిగా ఆరోగ్యం బాగా ఉంది కాబట్టి పరీక్ష లేకున్నాను. కాబట్టి సభ్యులు మనం అంటారు సార్, సభ్యులు కృషి చేస్తారు, వాటిని మనం శాంతియుతంగా, అభిమానంగా, ప్రేమగా ఇవ్వాలి. ఎందుకంటే అదొక మన బాధ్యత. ఏం పెద్ద పని ఏం లేదు ఇక్కడ. ప్రతి రూపాయి అకౌంట్, ప్రతి రూపాయి సంవత్సరానికి ఇక్కడ చెప్పకపోయినా కడప ఆడిట్లో గ్యారెంటీ చెప్పాల్సింది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే సంస్థలన్నీ ప్రతిది కూడా ఆడిట్ చేయాల్సిందే. సెంట్రల్ కమిటీ 100% జవాబారి. ఇది ఒకరిది కానే కాదు జవాబారి. సెంట్రల్ కమిటీ రామచంద్రరెడ్డి గారి అధ్యక్షం గెలుపొంది కాబట్టి టోటల్లీ అకౌంటబుల్, ఎవరి పైసా. కాబట్టి మనము ఇందులో డెవలప్మెంట్ చేస్తుంటాం. వస్తూ ఉంటాయి క్వశ్చన్లు వస్తాయి. క్వశ్చన్లు ఉంటే ఇంకేదో చిన్నగా సామరస్యంగా ఆన్సర్ చెప్పాలి. కాబట్టి ఇంకో శాంతిదానికి కూడా దాతలేమో రెడీగా ఉన్నారు. మనం చేసే సర్వీస్ని బట్టి డెవలప్మెంట్ చేస్తారు కూడా. నెక్స్ట్ మనకు ఎంతోమంది స్టూడెంట్లను చదివిస్తున్నాము, రక్త శిబిరాలు చేస్తున్నాము, రక్తదాన శిబిరాలు, విద్యాదాన శిబిరాలు చేస్తున్నాము. ఇంకా చెట్టు నాటే కార్యక్రమం ఈ సంవత్సరం సరిగ్గా వర్షం పడలా, వర్షాలు పడితే చెట్టు నాటే కార్యక్రమం చేస్తాము. ఇంకా కొత్త ఐడియాలు, కొత్త ఇప్పుడు గొడుగులు కూడా కొత్త ప్లాన్. ఇటువంటి ప్రతి ఒక్కరిలో ఉంటుంది నైపుణ్యం. మీరు కూడా సలహాలు, సూచనలు మంచిగా ఇవ్వాలా. అప్పుడే సంస్థ బలోపేతమవుతుంది. ఏదైనా చిన్న ఈ ప్రాబ్లమ్స్ ఉంటే అవి మనం విన్నదిగా మాట్లాడుకుంటాము, అవసరంగా ఉంటూ. ఏదైనా చెప్పాలంటే ప్రేమతో చెప్తే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కోపంగా చెప్తే పని జరగడం లేదు, పరిస్థితులు మారిపోయినాయి. ఎంతో మంది మహనీయుల యొక్క కలయిక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థలు మాట్లాడండి, మీ సలహాలు ఎన్నో సూచనలు ఇవ్వండి, క్లుప్తంగా చెప్తాము. ఇంకా ఆఖరి నాకు ఒకటే మాట,
పుట్టితేనే మొయ్యాలా, చస్తేనే మొయ్యాలా, ఈ లోపల ఏదో ఒకటి చేయాలా, అది మనమందరం మంచిగా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు. నేటి మాసవారి సమావేశానికి హాజరైనటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఈ సంవత్సరానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నాకు త్వరగా పెట్టినందుకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని సంస్థ 11వ సంవత్సరం యాక్టివిటీస్ వైపు వస్తున్నాం. మరి సభ్యులు చెప్పినట్లు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. సభ్యత్వాల సంఖ్య పెంచుకోవాలనేటువంటి క్రమంలో గతంలో కూడా చెప్పినాను. ఎందుకంటే కొత్త గ్రూప్ లీడర్ దొరికితేనే మెంబర్షిప్ పెరుగుతాం. ఇప్పుడు కొంతమంది భావజాలం ఉండవని యాడ్ చేస్తున్నారు. మాకు ఇంత కంసరికి నాకు అక్కడ కొంతమంది వచ్చినారు, వచ్చారు. వాళ్ళు కొంత ఎక్స్పెక్టివ్గా జరిగేది లేకపోతే తగ్గుతారు. ఎందుకనంటే కొంతమంది లైఫ్ మెంబర్షిప్ డబ్బులు ఇచ్చి ఉంటారు, వాళ్ళు దీంట్లో రాజధాని వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత డైరెక్టర్. కాబట్టి కొత్త వాళ్ళని చేర్చుకోవాలి. ఇంకా ఒకరిద్దరు అభిప్రాయం ఎట్టుందంటే నేను గమనించింది, పాత వాళ్ళు సభ్యత్వాలు బాగా ఎక్స్టెన్సివ్గా చేసింటారు. ఈసారి పాత వాళ్ళని పెట్టి కొత్త వాళ్ళు కరిగిపోతాను తప్పుడు దాన్ని. ఎందుకంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు అవగాహన ఉండేవాళ్ళు, వచ్చిన వాళ్ళు. మళ్ళీ కొత్త వాళ్ళ దగ్గరికి పోతే మనం వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి భావజాలం. 600 అంటే వాస్తవంగా మనం ఎన్ని ఆదర్శాలు చెప్తున్నప్పటికీ కొంతమంది దృష్టిలో ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకనంటే మనం ఏం చెప్పుకున్నామంటే రోజు 2 రూపాయలు దానం చేస్తే ఎక్కువ కాదనుకుంటున్నాం. వాస్తవమే, అది మనకు అవగాహన లేదు. అవగాహన లేని వాళ్ళకి 600 సభ్యత్వం అంటారు. కాబట్టి ఇది అందరూ మనస్ఫూర్తిగా ముందుకు చేసేటువంటి విషయం కాదు. అయినా మనం కృషి చేసుకుంటే మనం సభ్యత్వాలు పెంచినటువంటి పరిస్థితులు అయితే మనకు వస్తాయి. కాబట్టి కొత్త వాళ్ళ దగ్గర పోతే కొత్త వాళ్ళు డిమాండ్ పెడతారు, కొన్ని మాకు అది చేయండి ఇది చేయండి ఇస్తాము. కాబట్టి ఇలాంటి కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి కొత్త వాళ్ళను మనము స్టాండర్డ్గా కొంతమంది పెట్టుకుంటే ఆ స్టాండర్డ్గా మనం వాళ్ళ కాడి ఫిజికల్గా కూడా పోవచ్చు. టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ వాట్సాప్కు రిసిప్ట్ పంపించే అందరికీ ఎట్లా చేస్తాను, రిసిప్ట్ వాట్సాప్లో పంపించేస్తాను. ఈసారి మీరు రెన్యువల్ చేసుకుంటాం సార్ అని చెప్తారు. ఓకే సార్ అంటారు, నాకు పంపించండి. ఫిజికల్గా పోవడం లేదు. కాబట్టి ఇట్లా టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ కార్యక్రమం సేవా కార్యక్రమం మంచిదే. ఇది అయితే నాకేమనిపిస్తుందంటే అందరినీ తీసుకొని చేశారు, సంతోషము. నేను గమనించాను 2-3 చోట్ల గొడుగులు ఎట్లా ఉన్నాయని బయట ఈ ప్రస్తావన వచ్చినప్పుడు రేవత్ చెప్పాడు, ఇక మనకు 1200 రూపాయలు పడుతుంది. నేను అక్కడ గమనించిన 2000 స్టాండర్డ్ గా చాలా బాగుంది. గాలి వచ్చినప్పుడు అదే అదే అట్లా ఉన్నాయి. ఈసారి దానిపై కొంచెం బాగా గమనించాను చెప్తున్నా. బట్ లేని వాడికి ఇచ్చినా కూడా ఆనందం, ఏమి లేని వాడికి ఇస్తే ఏదో మాకు ఇచ్చినారు కొంచెం నీడగా బాగా ఉంటుంది. తర్వాత వాహనం గురించి ప్రస్తావన. నేను ఇప్పుడు పుస్తకాలు చూసాను పర్సనల్గా తెమ్మని. పుస్తకం చూస్తే ఒక్కడే ఈయన 29 బాడీ బిల్స్ పోయింది, ఆయన ఒక 17 బాడీ బిల్స్ పోయింది. వైకుంఠ రథం చూస్తే ఈయన ఒక 11 ఉన్నాయి, ఆయన ఒక 10 ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే వాస్తవం కనుక్కుంటా ఉంటాం కాబట్టి విషయం, నేను ఎక్కడన్నా పోయినప్పుడు వైకుంఠ రథం మీడికి పోయింది, ఆ రోజు డేట్ నోట్ చేసి పెట్టుకుంటున్నారు ఇక్కడ పేపర్లో. వీళ్ళు రాస్తారా రాయరా అని ఆ పేపర్ రాసి పెట్టుకుంటా, రేపు రిపోర్ట్లు చెప్తారా చెప్పరా అని. ఆ డేట్ చూస్తాను అట్లా మనం గమనించినటువంటి విషయాలు. చెక్కింగ్ ఇప్పుడు వీళ్ళు రాసిన ప్రకారం ఒక 25, 22, 23 పోతున్నాయి. పుల్లంపేట దాటాడు, పుల్లంపేట అడుగుతున్నారు, 2 రోజులు అడుగుతూ ఉన్నారు కావాల వేతనాలని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అడుగుతాం. ఇద్దరులో సుబ్రహ్మణ్యం తన ఆర్థిక పరిస్థితుల్లో బండి అమ్మేసినాడు, నా బండి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు సరైన టైం ఇది. 4 నెలలు స్టడీ చేశాను, బాగా పోతుంది డిమాండ్ అని మనకు అవగాహన కలుగుతా ఉంది. 6,47,000 డబ్బు ఉంది. వాహనం కోసం సెలెక్ట్ చేసినట్టు 3 ఏళ్ళు కష్టపడినాం బాగా. తర్వాత నేను మునీశ్వర్ రెడ్డి గారని పెద్ద ఆయన కూడా రాబోయే రోజుల్లో కమిటీ మెంబర్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఆయన నాకు పోతూ నాతో ఒక మాట అన్నాడు, సార్ మీకు అదనంగా 5 కంటే ఆ డబ్బు నేను ఇస్తాను సార్. ఆయన 1,00,000 అయినా సరే 1,20,000 ఆయన డబ్బులు ఇస్తాను చెప్పి మనం వాగ్దానం చేశాడు. బండి తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కాకపోతే దానికి బాడీ కట్టించాలి. బాడీ కట్టించడానికి కూడా నేను వేణుగోపాల్ నాయుడు సార్,
ఇద్దరం పోయి దాన్ని కడప పోయి స్టడీ చేసినాం. 3-4 చోట తిరిగినాం. తిరిగితే మున్సిపల్ కార్పొరేషన్లో చూడండి సార్ మేము కట్టించినాము, ఒకటి హిందువులకి, ఒకటి ముస్లింలకి, ఒకటి క్రిస్టియన్స్కి కట్టాడు బాడీ. చూసాం, అన్ని కూడా చూసాం. అయితే దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ పనులు అట్లే ఉన్నాయి ఉపయోగించడం రాజకీయం. ఎందుకంటే మానవతా సంస్థ ఎక్స్టెంట్గా పోతా ఉండదు, దానికి అవసరం రావడం లేదు. చాలా బాధ అనిపించింది నాకు. ఆ పనులు అట్లే ఉన్నాయి. ఒక బండికి 10 లక్షలు ఖర్చు పెట్టినారు దగ్గర. ఏం ప్రయోజనం? కానీ మన సంస్థ తరపున ఎక్స్టెంట్గా మన సర్వీసెస్ పోతున్నాయి కాబట్టి ఆ బాడీ చూసాము. 2 లక్షల రూపాయలు అవుతుంది బాడీ కట్టించడానికి. అది మన సంస్థలో ఉండేటువంటి అమౌంట్తో మనం క్లియర్ చేసుకోవచ్చు. సభ్యత్వాల డబ్బు కూడా 3-3.5 లక్షలు వస్తుంది కాబట్టి ఆ బాడీ కట్టించుకునే దానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి సమయం అనేటువంటి నేను సభ్యులందరికీ విన్నవిస్తున్నాను. ఆ వెహికల్ తెస్తే ఆ అబ్బాయి కూడా ఒక జీవనాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇద్దరు డెడికేట్గా చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన ఏదైనా ఊర్లో లేకపోయినా పరిస్థితి వల్ల ఆయన చెప్పుకుంటాడు. ఆయనకు బండి ఆ బండే తీసుకొని పోవాలి. అదే ఇద్దరికి బండి ఉంటే 2 బండ్లు పెట్టడానికి షెడ్లో మనకు అనుకూలం ఉంది. షెడ్ 16 అడుగులు ఉంది వెడల్పు, బండి 7 అడుగులు 7 అడుగులు ఉంటుంది. కొంచెం గ్యాప్ 2 కూడా నిలబెట్టుకోవాలి. ఇది కూడా స్టడీ చేసి కాబట్టి డయాస్ వెనకలు ఉంది, స్టేజ్ వెనకల పెట్టుకునేదాన్ని. కాబట్టి 2 బండ్లు కూడా మనం అక్కడ రాత్రులు కూడా సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా అనుకూలత ఉన్నాయి కాబట్టి ఆ వాహనాన్ని కూడా వెంటనే నెరవేర్చితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. తర్వాత మరొకటి, నేను నా వరకు వస్తే నేను ఒక హై స్కూల్లో పనిచేస్తున్నాను కాబట్టి గైడ్ హెడ్ మాస్టర్గా 10 రోజుల్లో కంప్లీట్ చేశాను. సభ్యత్వాల మీద ఈ మీటింగ్లో ఇచ్చేద్దామని చెప్పి తీసుకుంటున్నాను. 5 పర్మనెంట్ మెంబర్షిప్స్ ఒక 20 మొత్తం 22 నాకు తెలిసి చేసినట్లు లెఫ్ట్ కౌంట్లోకి ఆ అమౌంట్ కూడా ఫోన్పే ద్వారా ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. 12,000 రూపాయలు. ముఖ్యంగా మీకు ఎంతమంది చూస్తారు సార్, మన నందకిషోర్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి పాంప్లెట్ పెళ్లి పత్రిక మరి యువర్ నేమ్ నీ పేరుతో వచ్చి బికాస్ నువ్వు ఫార్వర్డ్ ఏం నడతాడు సార్. ఫార్వర్డ్ చెప్తున్నాను. ఎందుకంటే మేము పొద్దున్న ఈ పనులు ఆన్లైన్ పనుల్లో కాబట్టి ఎవరు ఏదో జాతకాలు చూస్తూ ఉంటాను. కాబట్టి ఆయన పేరుతో వచ్చింది బాగా పీస్ఫుల్ గా డిజైన్ చేశాడు. 10 సంవత్సరం ఇదే విధంగా చేయాలని చెప్పి కాబట్టి సంస్థను మరింత బలోపేతం సభ్యత్వాలు చురుకుగా చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. అందరి పేరు మీద కూడా ఇలాంటి రెడీ చేస్తాను. ప్రతి నెల ఇస్తాను. మీ వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఉంది. సార్ నెక్స్ట్ ఫైనాన్స్ సెక్రటరీ ఫైర్ గారు అమ్మ సార్ కూడా మాట్లాడుతున్నారు.